ఆ వీరుని మరణం ప్రజలను మరింత దీక్షాపరులను చేసింది. వీర తెలంగాణ సాయుధ పోరాటం సామాజిక రాజకీయ రంగాలకే పరిమితం కాక తెలుగు సాహిత్య కళారంగాలలో ప్రవేశించి చరిత్ర సృష్టించింది. ఒక నెత్తుటి బొట్టులోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు అన్న కవి వాక్యం నిజమైంది. 1946 జూలై 4న మొదలైన ఆ పోరాటం నుండి వేల కొలది వీరులు ప్రభవించారు. పార్టీ పైన ప్రజా సంఘాలపైన నిషేధాన్ని తొలగించాలని, ప్రభుత్వపు అకృత్యాలను ఆపాలని ప్రదర్శనలివ్వడం, ఆ ప్రదర్శనల్లో పాల్గొన్న యువతీ యువకులు కత్తులు దూసుకుపోయిన, నెత్తురు టేరులు పారిన, ఎత్తిన జెండా దించకోయ్, అరుణ పతాకకు జై అంటూ ఉత్తేజంగా గానం చేయడం తలుపుకొచ్చింది. తెలంగాణ పోరాటంలో దెబ్బలు తగిలి గాయాలైన యోధులకు రక్షణ ఇవ్వడం, వైద్య సౌకర్యాలను కల్పించడం పార్టీ తన కర్తవ్యంగా భావించింది. ఆ బాధ్యతను ఆంధ్ర రాష్ట్ర ప్రజా సంఘాలు కొంతవరకు స్వీకరించాయి.